వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వారు ఇక్కడ ధర్నా అనేది స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. సో ఆ ధర్నా యొక్క పాయింట్ ఏంటంటే, ఏదైతే ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి కంపెనీస్ ఉన్నాయో వారిని మోసం చేస్తూ ఉన్నాయి. వారికి తగినటువంటి వేతనాలు అంటే ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయో, ఏదైతే ఇక్కడ వీళ్ళు చూపెడుతున్నటువంటి ఎయిర్పోర్ట్ పార్కింగ్లలో కానీ ఇక్కడ కానీ ఈ రేట్లను తగ్గివ్వాలి, ఓలా క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడ ధర్నా చేస్తున్నారు. సో వారి మాటలను అడుగుదాం, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, సో వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు కూడా వారి మాటలు. నమస్తే అండి. ఈరోజు 29వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఓలా, ఊబర్ కార్పొరేట్ కంపెనీల పైన అందరూ డ్రైవర్లు కలిసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. విషయం ఏమిటంటే, ఓలా, ఊబర్లో, ర్యాపిడో కంపెనీలలో మా డ్రైవర్ల రక్తాలు తాగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. మా ప్రధానమైనటువంటి సమస్యలు 40 కిలోమీటర్లు పోతే 350 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఇక్కడ మేము లైవ్గా చూపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కస్టమరు డ్రైవర్కి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తి పడి ఇవాళ డ్రైవర్లను పొట్టలు కొడుతూ ఉన్నాయి. మేము అడిగేది ఒకటే ప్రధానమైనటువంటి డిమాండ్, మాకు సరైనటువంటి రేట్ పేడ్ కావాలి, మాకు నిర్దిష్టమైనటువంటి ఒక రేట్ కావాలి, మాకు మినిమం బేస్ ఫేర్ కావాలి, మా అందరికీ రక్షణగా ఒక సంక్షేమ బోర్డు కావాలని తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కదిలి వచ్చి ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ కూడా అన్న, ఒకసారి మా బతుకులు చూడన్న, 4 కిలోమీటర్ 3 రూపాయలు ఇస్తుండన్న. మేము ఏం చేయాలా? ఈ 3 రూపాయలు తీసుకొని కస్టమర్లు ఎట్లా డ్రాప్ చేస్తాడన్న డ్రైవర్ అన్న? సో ఇట్లాంటి టైంలో వాళ్ళు ప్రైస్ పెంచట్లేరు. సరే, ఇదే 3 అన్న, 15 కిలోమీటర్ పోతే 107 రూపాయలు. 15 కిలోమీటర్లకు 107 రూపాయలు చెప్పారు. అయితే అన్న, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ప్రభుత్వాలని కాంట్రవర్సీలు చేయాలా, నేను ఆ పార్టీని లేపాలా, ఈ పార్టీని లేపాలని కాదు. అంటే మనం నడిపినాం హైదరాబాద్ని, అన్ని గవర్నమెంట్లు ఉన్నప్పుడు నడిపినాం కాబట్టి, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్న ధరలు ఇప్పుడు ఎందుకు లేవు? మరి ఈ ప్రభుత్వము ఈ అగ్రిగేటర్ కంపెనీల మీద నియంత్రణ ఎందుకు కోల్పోయింది? మా సమస్య వచ్చిందల్లా రేట్ కాడే కదా. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లు, అప్పుడున్న డీజిల్ ప్రకారము అవి ఎక్కువనే. ఇప్పుడున్న డీజిల్ రేట్ ప్రకారం ఈ రేట్లలో బండి నడిపితే డ్రైవర్ బతకాలనా? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలా? నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడిగేది ఇదే, మీరు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు ఎందుకు లేవు? మీ నియంత్రణ ఎందుకు కోల్పోయింది అగ్రిగేటర్ కంపెనీల మీద? ఎలాంటి ప్రైజెస్ కోరుకుంటున్నారు అంటే, ఇంత తక్కువ కాకుండా ఇంతకు ముందు పాత రేట్లే మాకు కావాలా. కొత్తగా మీరు ఏమి ఇచ్చేది లేదు. పాతయి స్టార్టింగ్లో ఏ రేట్లు అవుతున్నాయో ఆ రేట్లనే అడుగుతున్నాము. కొత్తగా మీరేదో నజరానాలు ఇవ్వమని అడుగుతలేము. ఇంకోటి, ఇప్పుడు ఈ నియంత్రణ ఎందుకు కోల్పోయింది? మరి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కంపెనీలతో ఎవరు కుమ్మక్కయ్యారు? మరి మీరెందుకు విఫలమవుతున్నారు? ఆ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది నా సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి. ఓకే, ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా చూపెట్టడం జరిగింది, ఏదైతే ఎయిర్పోర్ట్లో పార్కింగ్ గురించి. దీని గురించి చెప్పండి. జిఎంఆర్ అయితే బండి అక్కడ నుంచి బయలుదేరితే మనకు మామూలుగా ఆఫీస్ పేట ఎంత ఖర్చు అవుతుందన్నా చెప్పండి? ఎంత ఖర్చు అవుతుంది? మ్యాక్సిమం ఒక 3 లీటర్లు 300 రూపాయలు. టోల్ ఒకటి 350 రూపాయలు అయితే కస్టమర్కి ఎంత ఎత్తాడు? 800 రూపాయలు వేస్తాడు. 800 రూపాయలు వేస్తే మన 350, ఇంకో 50, 400 ఇచ్చి 400 కొట్టేస్తాడు. నీకాడ నీ వెహికల్ కాదు, నీ ఫ్యూయల్ కాదు, నీ డ్రైవర్ కాదు, నీకు మెయింటెనెన్స్ లేదు. నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇంత తీసుకుంటే ఈయన బండి మెయింటెనెన్స్ చేసి ఎన్ని ఉంటాయి బండి మెయింటెనెన్స్? టైర్లు, ఆ ఈఎంఐలు కట్టుకొని ఈయన ఎట్లా వెళ్ళాలా? ఈయన భార్య పిల్లలు ఎట్లా బతకాలా? పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలా? మరి మీరు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ఏదైతే సంస్థ ఉందో, సో ఈ ఓలా, ఊబర్, రాపిడో కాకుండా గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి సైట్ ఒకటి మీరు ప్రతిపాదన పెట్టి, ఏదైతే మన గవర్నమెంట్ మన రాష్ట్రం వరకు మన కోసం మనం ఒకటి ఇట్లాంటి చేయించుకోవాలని అన్నారన్న. మేనిఫెస్టోలో కూడా సీఎం గారు అన్నారు. మేము ప్రభుత్వం వచ్చే ముందు ఏం చెప్పారంటే, మాకు గవర్నమెంట్ తరఫున సపరేట్గా మేము ఒక యాప్ క్రియేట్ చేస్తాము, డ్రైవర్లకు సరైన రేట్ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిర్రు. ఇంతవరకు దాని మీద మాట్లాడింది లేదు, దాని మీద చేసింది లేదు. ఓలా, ఊబర్ నడుపుతుంటే సాయంత్రం వరకల్లా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకల్లా బండి మీద నడిపితే 500 నుంచి 600 రూపాయలు కూడా మిగిల్చలేవు.
డీజిల్ పోసుకొని రూపాయి వాళ్ళు వచ్చేది 150 రూపాయలు 140 రూపాయలు 10 కిలోమీటర్ పోతే అలా డీజిల్ ఏం పోసుకోవాలి, మేము బండి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఈఎంఐలు ఏం కట్టుకోవాలి, ఎట్లా ఈ రేట్లు ఎందుకు ఇట్లా ప్రభుత్వం మొత్తం వీళ్ళతో కుమ్మకైంది, ఓలా ఊబర్ ర్యాపిడోతో కుమ్మకైంది. ఒకప్పుడున్న రేట్లు లేవు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తగ్గించుకొని వాళ్ళకి మీరు ఇట్లా దోసి పెడుతున్నారు. డ్రైవర్ల కష్టాలు ఇంక మీకు తెలుస్తలేవా? ఏమున్నాయి, మొత్తం 2 వీలర్లు వచ్చినాయి. ఇలా మేము లక్షల బట్టి కార్లు తీసుకొని నడుపుతుంటే నువ్వు వైట్ ప్లేట్ వేసుకొని 2 వీలర్ నడుపుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి 2 వీలర్ నడుపుకుంటూ పోతున్నారు. 2 వీలర్ నడుపుకొని మేము పోతే మా క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఏం కావాలి? ఈ 2 వీలర్లు ఎందుకు అరికడతలేరు? 2 వీలర్కు అసలు ట్యాక్స్ ప్లేట్ కాదు, గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా అది నడపొద్దు. నీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నప్పుడు క్యాబ్లు నడుపుతున్నప్పుడు నువ్వు బైక్లను ఎందుకు అరికడతలేరు? మీరు బైక్లను ఆపాలి, మాకు సరైన రేటు కల్పించాలి. ఓకే, ఇప్పుడు బైక్ రైడ్లు ఆపాలంటున్నారు. అవును. సో ఇప్పుడు బైక్ రైడ్లు ఆపిన తర్వాత కూడా మీ కార్ ప్రైజెస్ అనేది పెంచుతారని మీరు అనుకుంటున్నారా? పెంచాలన్న, పెంచకపోతే ఇంకా పెద్ద ధర చేస్తాం మేము. ఇక తగ్గేదైతే లేదు, ఇప్పటికైతే తగ్గేది లేదు. ఇక పెంచకపోతే ఇంకా మేము ఆపుకుంటాం. ఇప్పటికైతే మేము మునిగిపోయినాము, ఇంకా కూడా మునిగిపోయి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇక ఈ రేట్లతో మేము డీజిల్ పోసుకుంటే ఎండకు ఏసీలు వేసుకొని నడిపితే ఒక బండి 180 నుంచి 200 వచ్చే మైలేజ్ ఇలా 130, 140 వస్తుంది. 130, 140 వస్తుంది. ఏం పోసుకోవాలి అలా డీజిల్? మేము అలా 1000 రూపాయలు డీజిల్ పోసుకుంటే 130 కిలోమీటర్ పోతుంది. ఏసీలు వేసుకొని పోతే ఏసీలు లేకుండా వాళ్ళు ఎక్కలేరు. మీరు లాస్ట్కి ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు? ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే అన్న, ప్రభుత్వం నుంచి మాకు సరైన రేటు కల్పించాలి, ఓలా ఊబర్ రేట్లు కల్పించాలి, మాకు సరైన గిట్టుబాటు ధర రావాలి. పాత రేట్లే ఉండని, మీకు కొత్త చేసేది ఏం లేదు. ఉన్న రేట్లో చెడగొట్టి 4 రూపాయలు 5 రూపాయలు చేసి చిల్లర ఏరుకుంటాడు చేసిరు మమ్మల్ని. సో ఇప్పుడు మనతో పాటు మరికొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం వారు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు. నమస్తే అన్న. డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. మా పరిస్థితి ఏంటంటే చాలా ఘోరం ఉందన్న. ఎయిర్పోర్ట్కి పోతే 4 గంటలు అవుతుందన్న, లోపలికి పోతే మళ్ళీ 2 గంటలు. వాడు ఇచ్చేది ఎంత? మాకు 300 రూపాయలు, 40 కిలోమీటర్కి 300 రూపాయలు, 30% తీసుకుంటుండు. మళ్ళీ ఇప్పుడు 250 రూపాయలు పార్కింగ్ ఉండే 325 రూపాయలు పార్కింగ్ అన్న. రోజు తెల్లారు 18 గంటలు, ఒక్క మనిషి 18 గంటల నుంచి 18 గంటలు, 10 గంటలు కష్టపడాల్సింది 18 గంటలు కష్టపడుతున్నామన్న. 18 గంటలు కష్టపడితే 2000 రూపాయలు చేస్తున్నామన్న. అందులో పెట్రోల్ ఏం పోలి, మేము ఇంటికి ఏం తీసుకోవాలి, ఈఎంఐలు ఏం కట్టుకోవాలి, ఇంటి కిరాయిలు ఏం కట్టుకోవాలన్న. సావు వస్తుందన్న. తెల్లారి లేస్తే మళ్ళా రేపు పెట్రోల్ పోయాలన్న. ఒక ఫేర్ అన్నాడు 18 గంటలు కష్టపడుతున్నామన్న. రోజు రూపాయికి ఇబ్బంది. వాడు ఎంత 10 కిలోమీటర్కి 150 రూపాయలు, 200 రూపాయలు, వాని ఇష్టమన్న. అసలు ఇట్లా చెప్పుకోలేకపోతున్నామన్న. అప్పులు రూపాయి 10 రూపాయలకి ఇంట్రెస్ట్లు వేస్తున్నామన్న. ఎవరికి చెప్పుకోవాలన్నా? 10 లక్షల బండి, ఇలా 8 లక్షల బండికి 11 లక్షల రూపాయలు కడుతున్నామన్నా. మేము న్యాయం ధర్మం చేస్తలేన్నా. గవర్నమెంట్ మేము నమ్మి ఓటేసామన్నా. కానీ ముందు గవర్నమెంట్ నన్న ఏమని చేస్తాం అనుకోండి, ఆ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్న ఇప్పుడు సంవత్సరం కాలానికి వస్తుంది. ఏ గవర్నమెంట్ ఏం చేసిందన్న? మేము నమ్మి ఓటేసినామన్న. ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు న్యాయం చేయండి అయ్యా, లేకుంటే మేము చచ్చిపోవాలా చెప్పు. సెక్రటరీ ముంగడికి వచ్చి ఒక్కొక్కసారి పెట్రోల్ వేసుకొని తలగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఏడుపు వస్తుంది. మేము ఏమని చెప్పుకోవాలి? పిల్లల కోసం బతుకుతున్నాం. మాకు న్యాయం ధర్మం లేదు. ఖాళీ మా సీఎం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని మీ మీద బతుకుతున్నాం. ముందున్న ముఖ్యమంత్రి గారు ఏం చేయలేదు. కనీసం ఇప్పుడైనా మీరు చేస్తారేమో అంటే మీరు కూడా ఏకోతే ఎట్లయ్యా? మీకు నమ్మి ఓటేస్తున్నాం, మీరు అందరు బాగున్నారు. ఇవాళ మేము 18 గంటలు కష్టపడుతున్నాం. తెల్లారు లేస్తే కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. హాస్పిటల్లో ఈఎంఐలో ఆడేయడం, రేట్లు పెంచినాయి. 100 రూపాయలు 50 రూపాయలు ఆర్ఎంపీ తోడు కూడా ఇలా 150 రూపాయలు చేసిండు. ఎవరి దగ్గర కాలి ఉచ్చ వస్తుందంటే ఏమైనా బండి పెట్టడానికి పోతే ఫోటో కొట్టి పోతుంది. సార్ మీ కాలు మొక్తా సార్, ఫోటో కొట్టకండి సార్, దండం పెడతా సార్ అంటే కానిస్టేబుల్ ఏమంటాడు? ట్రాఫిక్ ఎవడు పెట్టమన్నాడు పోయి నీకు తీబెత్తి అంటాడు. అరే మేము మనుషులమే సార్, దయచేసి ఇలా మీరు కూర్చొని పోతున్నా అంటే కూడా ఒక డ్రైవరే సార్. ఆయన ఏమని ఉండని ఇలా ఒక డ్రైవర్ కష్టపడుతున్నంటే ప్రతి దానికి ఇంటి నుంచి రాయికెళ్ళి స్విగ్గీ కాడికెళ్ళి ప్రతి డ్రైవర్ కాదు. ఏమన్నా డెలివరీ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా ప్రతి దానికి డ్రైవర్ కాదు సార్. డ్రైవర్ ఒక టిష్యూ పేపర్ అయిపోయింది. ఇలా డ్రైవర్కి న్యాయం జరగాలి, మాకు కిలోమీటర్ పెరగాలి. దయచేసి మీ కాలు మొక్తా ముఖ్యమంత్రి గారు, ప్లీజ్. మేమేం అడుగుతలే, మాకు కిలోమీటర్ పెరగాల ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా సార్. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. అందరికీ నమస్తే భయ్య. నేను శ్రీశైలం ఎల్బీ నగర్ నుంచి. ఏంటంటే ఇన్ని లక్షలు పెట్టి బండ్లు కొన్నాము. ఒక్కొక్కటి 10 లక్షలు 12 లక్షలు పెట్టి బండ్లు కొంటే ఎయిర్పోర్ట్కు పోతే 300 రూపాయలు ఒక బస్ టికెట్ పైసలు వస్తలేవు సార్. ఇవి రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా ఆలోచించండి. ఇంతకుముందు కేసీఆర్ అంటే చేయలేదు, మీరన్నా చేశారని మా డ్రైవర్లు ఓట్లన్నీ మీకే వేసినాం. గతంలో కూడా
ప్రతి ఒక్క డ్రైవర్ కష్టపడి ఎయిర్పోర్ట్లో ధర్నాలు పెడితే కూడా రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకుందాము, రేవంత్ రెడ్డి సార్ చేస్తాడని చెప్పి చేసుకున్నాం. పొన్నం ప్రభాకర్ సార్ మీరు చూస్తున్నట్టు చూస్తున్నారు సార్. కొద్దిగా ఆలోచించండి. ఒక్కొక్క బండి 10 లక్షలు సార్. ఈ బండి 10 లక్షలు పెట్టుకొని ఎయిర్పోర్ట్ పోతే 300 రూపాయలు, ఎయిర్పోర్ట్లో కూడా 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ పైసలు కూడా వస్తలేవు సార్ మాకు. హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వస్తే 350 రూపాయలు వస్తుంది. బస్ టికెట్ పైసలు కూడా వస్తలేవు మాకు. ఏం బతకాలి సార్? ఒక్కొక్క బండికి 15,000 18,000 ఈఎంఐలు కడుతున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం, 30% కమిషన్ తీసుకుంటుండు. మాకు ఇవన్నీ వద్దు సార్. కొద్దిగా మాకు ఒక్కటి ఎయిర్పోర్ట్ పోతే కిలోమీటర్కు ఒక 35 రూపాయలు కిలోమీటర్లకు ఇవ్వండి సార్. డ్రైవర్లను బతకలేకపోతున్నాము హైదరాబాద్లో. ఎయిర్పోర్ట్ పోతే మినిమం ఛార్జ్ పెట్టండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి. వస్తున్నా కానీ ఒక 1000 రూపాయలు ఇవ్వండి. మీకు ఒక డ్రైవర్కు మీ కాన్వాయ్ ఒక బండి ఎయిర్పోర్ట్ పోతే 1000 రూపాయలు డీజిల్ అవుతుంది సార్. ఆ పైసలు కూడా వస్తలేదు సార్. ఎలక్షన్ టైంలో ఈ గవర్నమెంట్ మీకు ఏదైతే ఈ ఊబర్, ర్యాపిడో, ఓలా ఉందో వీటికి తలదన్నే విధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఒక యాప్ తయారు చేసి మీకు ఎక్కువ రేట్లో ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు మీకు న్యాయం చేస్తామని చెప్పి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సార్ మేము అందరం వచ్చాము. బ్యానర్ పట్టుకోక నిలబడ్డాం సార్. నిలబడితే మేము గవర్నమెంట్ వచ్చి మీకు మా యాప్ ఇస్తాము, మా దాంట్లో నడపనని చెప్పారు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పటికీ ఇన్ని సంవత్సరం అవుతుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. హైదరాబాద్లో బతకలేకపోతున్నాం. అందరికి సొంత మీన్లు ఏం లేవు. ఒక్కొక్కరికి 6,000 8,000 రెంట్ కడుతున్నాం సార్. కొద్దిగా ఆలోచించండి సార్. రేవంత్ రెడ్డి సార్, పొన్నం ప్రభాకర్ ఐటీ మినిస్టర్ సార్, కొద్దిగా ఆలోచించండి సార్. దయచేసి దండం పెడతాం సార్. రేవంత్ రెడ్డి సార్ ఇంతకుముందు కన్నా కేసీఆర్ చేయలేదు కానీ ఇప్పుడు మీరన్నా చేయండి సార్. కొద్దిగా ఆలోచించండి సార్. దండం పెడుతున్నాం డ్రైవర్ తరపు నుంచి. ఒకరే జై డ్రైవర్ అన్న. ईसेल सैनिकपुरी से मैं एक ड्राइवर हूँ। मैं पिछले 5 साल से ओला उबर गाड़ी चला रहा हूँ। अभी पहले ये क्या ओला उबर कंपनी बोले तो पहले अच्छा दिया रेट, 20 रुपये 21 रुपये प्रति किलोमीटर देता था। अभी 2 साल से बहुत रेट कम कर दिया। अभी ये इसका रेट बहुत उसका मनमानी हो रहा है, सब कंपनी का मनमानी हो गया। अब ये 30% 40% कमीशन काट रहा है। वो काट के हमारे को 10 रुपये 12 रुपये किलोमीटर गिर रहा है। हमारे इसमें कुछ भी पड़तल नहीं गिर रहा है। 10 लाख का गाड़ी लेके हमारे कुछ भी नहीं बच रहा है इसमें। तो क्या है बोला तो एक ही बोलने का मतलब, ये गवर्नमेंट क्या करना, ये कॉर्पोरेट कंपनी निकाल के एक गवर्नमेंट आप लाना, ऐसा मैं बोलना चाहता हूँ। इसलिए अब क्या है बोला तो हमारे को घर का किराया रेंट भरने को नहीं हो रहा है, EMI नहीं भरने को हो रहा है, बच्चे का स्कूल का फीस नहीं भरने को हो रहा है। सुबह से शाम तक 12-14 घंटा ड्यूटी करा तो भी 1000 रुपये नहीं बच रहा है, 500 भी नहीं बच रहा है। पूरा पेट्रोल का और उसको ही जा रहा है। पुराना गवर्नमेंट में ज़्यादा पैसा है और नया गवर्नमेंट में ज़्यादा पैसा दे रहे हैं आपको किलोमीटर। नहीं, ये भी वैसा है, सब गवर्नमेंट वैसा है, कोई भी ड्राइवर का मदद नहीं कर रहा है। अभी ये रेवंत रेड्डी साहब आया, जब भी बोला वो हम धरना कर दीजिए पहले कि गवर्नमेंट का नया आप लाएंगे, आपको नया ये देंगे बोले तो अभी वो भी कुछ भी नहीं करे। अभी 1.5-2 साल हुआ। बोलने का मतलब एक ही है कि गवर्नमेंट रेवंत रेड्डी साहब पे गवर्नमेंट का एक नया ऐप तैयार करना चाहिए, आप देना, वो हिसाब से गवर्नमेंट रेट कर देना, एक तय कर देना रेट 20-22 रुपये किलोमीटर दिया तो हम कुछ तो भी जिएंगे, नहीं तो सब ड्राइवर लोग आत्महत्या कर देंगे। बस एक ही है हमारा। जय ड्राइवर। नाम अभिषेक शर्मा है। मैं एक ऑटो ड्राइवर हूँ। अभी मैं ऑटो रेंट पे लेकर चला रहा, 470 पर डे देना पड़ता मेरे ऑटो को। अभी सुबह से लेके शाम तक ड्यूटी करो, सुबह 5 बजे उठो, कभी भी उठो, रात में 11 बजे तक ड्यूटी करो। अभी मेरे को 500 रुपये तक नहीं बच रहे। क्या बोले, अभी खाना बाहर खाओ या रूम में बनाओ तो भी टाइम वेस्ट, बाहर खाओ तो 100 रुपीज़ ऐसे करके खाना का रेट है। 3 टाइम का खाना खाओ, 300 उधर को जाते, रेंट को जाते, गैस को जाता, 1 रुपया बेनिफिट नहीं हो रहा। घर संभालना, घर को चलाना, इधर रेंट पे करना, बाकी चीज़ें तो महंगी हो ही गई हैं। महंगाई पे गवर्नमेंट कुछ काम नहीं कर रहा। बाकी जो हमारी रोजी रोटी जिससे मैं काम चल रहा, रेट भी कम करके दे रहे। अभी मैं एक स्क्रीनशॉट शेयर करता हूँ। क्या कोई भी ड्राइवर, कोई भी अगर कोई ड्राइवर फील्ड में हो, इस प्राइस को लेके जाता है क्या? 1.5 से पिकअप है, 7.4 ड्रॉप है, 78 रुपीज़। क्या कोई भी ड्राइवर इस अमाउंट को लेके जाता क्या? इस अमाउंट पे कोई भी नहीं लेके जाता। इतना कम, इतना गवर्नमेंट क्या कर रहे हैं मेरे को समझ में नहीं आ रहा। ये ओला उबर कंपनियां मनमाने तरीक़ा से अपना कमीशन लेते, पर ड्राइवर को थोड़ा सा भी अच्छा रेट नहीं देते। आप बताओ, इतने रेट 7 किलोमीटर इधर ही होता है क्या? 7 किलोमीटर लेके जाओ सिर्फ 78 रुपीज़ में, ऐसा? సార్ ఇది ఇన్నోవా కార్, ఇది ఇన్నోవా క్రిస్టా కార్. సీఎం పోయే కాన్వాయ్కి వచ్చే కిరాయి ఇది. ఎన్ని కిలోమీటర్ చూడండి సార్, 2 కిలోమీటర్ పికప్ ఇచ్చిండు. 2 కిలోమీటర్ పికప్ ఇచ్చేసి ఇగో ఇన్ని కిలోమీటర్, 40 కిలోమీటర్ పోతే 400 రూపీస్ సార్. 40 కిలోమీటర్
పోతే 400 డీజిల్ పైసలు కూడా వస్తలేవు సార్ దీంట్లో. రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా ఆలోచించండి, డ్రైవర్లను పట్టించుకోండి సార్. ఈ హైటెక్ సిటీలో అన్నం తినేకైనా బండి ఆపితే టక్కున ఫోటో కొట్టుకొని పోతున్నారు సార్. బండి కూడా సైడ్కి పెడుతున్నాము. రైల్వే స్టేషన్లోనైనా ఎక్కడైనా సరే సార్ ట్యాక్సీ పెట్టని చూస్తే రోడ్ల మీద చూసినట్టు చూస్తున్నారు సార్. కొద్దిగా ఆలోచించండి సార్. రేవంత్ రెడ్డి సార్ మీ అభిమానంతో నేను చెప్తున్నాం సార్, మీ అభిమానంతో మీకు అందరికి ఓటేసి గెలిపించుకున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్. అసలు కస్టమర్ డ్రాప్ కూడా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు 10 లక్షల బండి 10 లక్షల బండి కొన్న 8 కిలోమీటర్కి వచ్చి 114 రూపాయలు అంట. అంటే ఈ 114 రూపాయలకు ఒక గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ కూడా రాదు. ఏమొస్తుంది చెప్పండి? 114 రూపాయలు. బయట అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్లు ఏమైపోయారు? డ్రైవర్లు కుక్కలా? ప్రతి ఒక్కడు బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ఉసుకే లారీ తేవాలన్నా ప్రతి దానికి ఒక డ్రైవర్ కావాలి. డ్రైవర్ అంత పాపం అయిపోయిందా? రోడ్లో పంటే యాక్సిడెంట్ అయినా ఒక 108 ఫోన్ చేయాలన్నా, అన్న ఎక్కడున్నా అంటే ఈ లొకేషన్లో ఉన్నాను. మళ్ళీ బండి తీసుకురావాలన్నా ఒక డ్రైవరే. ఏది అది గాలి మోటార్లాగా మంత్రం వేస్తే పో పో పా అంటే అది మంత్రం వేస్తే పోతుందా? డ్రైవర్ లేనిది ఏది లేదు, ప్రతి దానికి డ్రైవర్ కావాలి. డ్రైవర్ అంత పాపం అయిపోయినారు. మీరు ఇలా పోతున్నది కూడా ఒక బండి నడుపుకొని పోతున్నారు, మీరు ఇట్లా కూర్చొని పోతున్నా అంటే కూడా ఒక డ్రైవరే అయ్యా. దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. మీరు 2 కాలం ఎక్కుతా, మీరు మా డ్రైవర్లకు న్యాయం చేసిరు అనుకో కూడా మళ్ళీ మీరే మా సీఎం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై డ్రైవర్ అన్న. సో చూశారు కదా వ్యూవర్స్, ఏదైతే డ్రైవర్ అని ఉన్నాయో మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని కూడా వాళ్ళే మనకి చాలా అవసరం. సో వారి కష్టాలు అయితే చెప్పుకుంటా ఉన్నారు. వారిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవట్లేదు. గత ఎలక్షన్ టైంలో అయితే మీకు సపరేట్ యాప్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పింది, కానీ ఇప్పటికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో వారిని ఇలా కాకుండా పోలీసులు ఎక్కడైనా బయట పక్కన రోడ్డు పైన బండి ఆపేసి తిందామన్నా కూడా, తినడానికి వెళ్తే కూడా ఫైన్లు కొట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాటిపై బూతులతో విరుచుకుపడతా ఉన్నారు. సో వారిని గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకోవట్లేదు. అలాగే ఏదైతే ఎయిర్పోర్ట్ సమయంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి 400, 500 మిగులుతున్నాయి. అవి టోల్ ఛార్జెస్ కానీ వాడి డీజిల్ ఛార్జ్ కూడా సరిపోవట్లేదు. మేము 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి మేము వాహనాలు కొంటా ఉన్నాము. సో మాకు ఎలాంటి న్యాయం లేదు. గవర్నమెంట్ తక్షణమే ఈ ఏదైతే ర్యాపిడో, ఊబర్, ఓలా ఉన్నాయో దాంట్లో రేట్లను పెంచాలి. ఆ రేట్లను పెంచి మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటాం. మమ్మల్ని గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోవాలని చెప్తా ఉన్నారు. ఏదైనా చేసి గవర్నమెంట్ వీళ్ళందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ అన్నలు మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డ్రైవర్ అన్నలు మనతో ఉండాలి, మనల్ని తీసుకెళ్ళాలి, మన గమ్యస్థానాన్ని చేర్చాలంటే వాళ్ళ అవసరం ఎంతో ఉంది. కాబట్టి డ్రైవర్లని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుకుంటాను. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ ధర్నా చౌక్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.